మా ఇంటి గణపతి వచ్చేసింది. గణపతి బప్ప మోరియా. పెద్ద గణపతి వస్తుంది మాకు. మోరియా. మా ఇంటి గణపయ్య కోసం అయితే మేము ఇలా డెకరేట్ చేసుకున్నాం. ఫస్ట్ వెనకాల డెకరేషన్ చేసేసి ఇంకా టేబుల్ పైన ఒక పీట వేసి పీట పైన ఎంకాయ అడుగులు అయితే వేస్తాం. మేమైతే ఎంకాయ అడుగులు అంటాం వీటిని. ఎంకాయ అడుగులు వేసి ఇంకా ఇది ఆకులతో కుట్టిన ఇస్తారకనమాట. ఈ ఆకులు అయితే ఈ గణపతి పండుగకు మాత్రమే దొరుకుతాయి. బాపు స్పెషల్గా కుడతాడు. ఇంకా ఎంకాయ అడుగులు ఇళ్ళన్నీ దేవుని గదిలో ఇల్లు మొత్తం అంతా వేస్తాం అన్నట్టు. ఇంకా బాబు ఎంకాయ అడుగులు వేసుకొచ్చే వరకు దేవుడి దగ్గర అలంకరణ అయితే అయిపోయింది. చూడండి మేము చేసిన పిండి వంటలు పాయసం, పులిహోర, ఇంకా ఉండ్రాళ్ళు, ఇంకా పల్లి పట్టీలు, ఇంకా మోదాక్ 5 రకాల స్వీట్స్ అయితే చేసినాము. ఇట్లా మేమైతే అలంకరించుకున్నాం. ఇంకా అమ్మవారు అటు పెట్టే ప్లేస్ లేక ఈ పక్కన పెట్టినట్టు ఇంకా దేవుడి దగ్గర అన్నీ పెట్టిన తర్వాత ఎలుక బామలకు పెడతామన్నట్టు మేము ఫస్ట్ దేవుడి దగ్గర ప్రసాదాలన్నీ పెట్టి ఇంకా ఇక్కడ వండిన వంటలన్నీ ఇక్కడ పెట్టినాం. చూడండి ఇట్లా దొప్పలు అనేటివి గుట్టి ఈ దొప్పలల్లో అన్నీ మనం చేసిన వంటలన్నీ పెట్టి ఎలుక బామలకైతే పెడతాం. ఫస్ట్ ఎలుక బామ అంటే తెలుసు కదా, ఎలుక వాహనం కదా గణపయ్యకి. ప్రతి రూమ్లో మూలకి ఇట్లా పొగ చూపించి ఇంకా అక్కడ ఈ దుప్పలన్నీ అక్కడ పెట్టి పొగ చూపించి ఇంకా దేవుడి దగ్గర అయితే ఇట్లా చేస్తాం మేము. నమస్కారం. ఈ గణపతి పాట 5 సార్లు వాడి అక్షంతలు వేసినామంటే పూజ కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు అయితే హారతి. జయ మంగళం గౌరీ గణేశ, ఈ లోకానికి పరమేశ, ఇహ విలిసేదూదరణీశ. జయ మంగళం గౌరీ గణేశ, ఈ లోకానికి పరమేశ, ఇహ విలిసేదూదరణీశ. పూలు పుష్పాలు తెచ్చి పూజ చేద్దామంటే, పూలు పుష్పాలు తెచ్చి పూజ చేద్దామంటే, పువ్వుల్లో పురుగెంగిలి శ్రీరామ, పువ్వుల్లో పురుగెంగిలి. జయ మంగళం గౌరీ గణేశ, ఈ లోకానికి పరమేశ, ఇహ వెలిసేదూదరణి. ఇదండి మా ఇంటి వినాయక చవితి పూజ. మేమైతే ఇట్లా చేసుకుంటాం. మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత అందరం కలిసి కూర్చొని అయితే తింటున్నాం. మేము చేసుకున్న పిండి వంటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.